హలో ఫ్రెండ్స్, బైబిల్లో ఒక మాట రాసింది. మత్తయి 16:26 మనుష్యుడు లోకమంతటిని సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునిన ఎడల వానికేమి ప్రయోజనము? లేక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇవ్వగలడు? నిజంగా ఈ మాట నేను చదివినప్పుడు నాకు ఎంత కరెక్ట్ కదా. ఒక మనిషి భూమి మీద అన్ని ఎర్న్ చేసుకుని అన్ని సంపాదించుకుని తన ప్రాణాన్ని తన ఆత్మనే నాశనం చేసుకుంటే దాంట్లో ఏం ఉపయోగం? యాక్చువల్గా మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇలాన్ మస్క్ ఉన్నాడు. అతను యేసయ్యను నమ్మలేదు, కానీ ప్రపంచంలో ఉన్న ధనమంతా ఉంది అతని దగ్గర. కానీ అతను ప్రతి ఒక్కరిని భూమి మీద ఒకరోజు చచ్చిపోతారు, అతను కూడా చచ్చిపోతాడు. సో అతని ఆత్మ ఏమైపోతుంది? నశించిపోతుంది. దేవుడి దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణలోకి రాలేదు. కాబట్టి అతను రక్షణ లేడు, కాబట్టి అతనికి ఆత్మరక్షణ లేదు. సో అతను భూమి మీద ఉన్నది అన్ని సంపాదించుకున్నాడు. కానీ ఏదైనా మనం సామెత వింటాం కదా ఎప్పుడు. మనం ఒకటి ఏంటంటే, పుట్టినప్పుడు మనం ఏం తీసుకురాలేదు, చనిపోయేటప్పుడు కూడా ఏం తీసుకెళ్ళమని చెప్పేసి. ఈ భూమి మీద ఎన్ని చేస్తాము, ఇది అది డబ్బులు అది చేస్తాము, అవసరతలు అన్ని నెసెసిటీస్ మనకి ఉంటాయి. కానీ అన్ని తెచ్చుకొని ఇది భూమి మీద ఇంత పెద్ద గొప్ప పేరు తెచ్చుకొని ఇది చేసి అది చేసి ఆఖరికి మన ఆత్మనే నాశనం చేసుకుంటే, ఈ మాట ఎవరన్నారంటే యేసయ్య చెప్పారు డైరెక్ట్గా. సో ఫస్ట్ మనం మన లైఫ్లో ఏం చేయాలంటే, డబ్బులు అన్ని తర్వాత సంగతి, అవన్నీ వస్తా పోతూ ఉంటాయి. కానీ మన ఆత్మను ఎలా రక్షించుకోవాలి? మనం ఆత్మరక్షణలోకి వచ్చి మన ఎప్పుడు కూడా ఏంటంటే, మనం ఏం ఆలోచిస్తామంటే భూమి మీద ఉన్నంత వరకే మన జీవితం గురించి ఆలోచిస్తాం. కానీ ఎప్పుడు వేరే చనిపోయాక అసలు ఏమైపోతున్నాం? మనం చనిపోయాక మనకి ఏమవుతుంది? అదే యాక్చువల్గా మెయిన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద బతకడం, అందరం బతుకుతాం, చచ్చిపోతాం ఒకరోజు. కానీ చచ్చిపోయాక ఏమవుతాం? దానికోసమే మన ఆత్మ, మనం చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఆత్మ ఉంది. శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరంలో ఉన్నాం, లోపల మన ప్రాణం ఉంది, దాని లోపల ఆత్మ ఉంది. ఆత్మ చనిపోయాక ఏమైపోతుంది? సో అది ముందు మనం తెలుసుకోవాలి. తెలుసుకుని మనం దానికి ఎక్కడ మనకి సెక్యూరిటీ, మనం ఎక్కడ దాన్ని సేవ్ చేసుకోగలుగుతాం, ఎక్కడ మనం దాన్ని కాపాడుకోగలుగుతాం, అది యేసుక్రీస్తు అన్న మాట. ఈ మాట ఒకడు భూమి మీద ఉన్న అన్ని సంపాదించుకుని అన్ని ఓన్ చేసుకుని పేరు, ప్రతిష్ట, డబ్బు, ధనము అన్ని చేసుకుంటారు, కానీ చచ్చిపోతారు ఒకరోజు. ఏం లాభం? ఏమి లాభం లేదు. తన ఆత్మను రక్షించుకుని అది ఎక్కడ దొరుకుతుంది? ఓన్లీ యేసు ప్రభులోనే మనం రక్షణ పొందగలుగుతాం. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, ఆకాశం కింద భూమి పైన యేసు నామంలో తప్ప ఇంకే నామంలో రక్షణ లేదు, మనకి లేదు. నేను ఒక హిందూ ఫ్యామిలీ నుంచి వచ్చాను. హిందూలోంచి ఫ్యామిలీ నుంచి యేసయ్యను నమ్మాను. నేను తెలుసుకున్నాను ఆత్మరక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. చిన్నప్పటి నుంచి నేను చూశాను, మనుషులు చచ్చిపోతారు, ఏమైపోతారో తెలియదు. కానీ నేను వెతికాను చాలా. ఫైనలీ ఐ గాట్ ఇట్. నేను తెలుసుకున్నాను, రక్షణ పొందాను. నేను నా యేసుక్రీస్తు నామంలో నేను రక్షణ పొందాను. యేసయ్య నన్ను రక్షించారు అని నమ్మాను. నాకు రక్షణ వచ్చింది, నిత్య జీవం వచ్చింది. సో ఎంత డబ్బు సంపాదించాం, ఎంత ఇచ్చేసాం అనేది అనుకంటే ముందు మనం మన ఆత్మను ఎలా రక్షించుకోవాలి అది ఆలోచించాలి. మనం అందరం కూడా, ఎవరమైనా, అది ప్రతి మనిషికి ఇది అవసరం. అది ఏ కులము, ఏ మతము, ఏ దేశము, ఏ భాష అనేది కాదు. ఇక్కడ మన ఆత్మను ఎలా రక్షించుకోవాలి, అది ఒక్క యేసునామంలోని యేసయ్య పైన నమ్మకం ఉంచి విశ్వాసం పెట్టినప్పుడే, యేసయ్య పైన విశ్వాసం ఉంచినప్పుడే మన ఆత్మకి రక్షణ దొరుకుతుంది. ప్లీజ్ దయచేసి మీరందరూ కూడా తెలుసుకోవాలి. ప్లీజ్, ఎవరైనప్పటికీ చనిపోయాక ఏమవుతామని నేను వెతికాను. అలా మీరు ఎవరైనా వెతికే వాళ్ళు ఉంటే మీరు వెళ్ళి బైబిల్ చదవండి, లేదా ఒక మంచి చర్చ్కి వెళ్ళండి, బైబిల్ చదవండి, చదివి తెలుసుకుని మీరు రక్షణ పొందండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.